హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై కుకింగ్ వరల్డ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు రెసిపీ వచ్చేసి నా స్టైల్లో బ్రెడ్ ఆమ్లెట్ ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాను. ఈ టైప్లో చేసి పెట్టండి. పిల్లలు అంటే చాలా ఇష్టంగా తింటారు. సింపుల్ అండ్ టేస్టీ స్నాక్స్కి మంచిగా ఇలా చేసి ప్రిపేర్ చేసి పెట్టండి. మీ పిల్లలు చాలా లైక్ చేస్తారు. చాలా బాగుంటుంది. నేను 5 బ్రెడ్ తీసుకున్నాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బటర్ అప్లై చేస్తున్నాను. బటర్ వేసి బ్రెడ్ అనేది రోస్ట్ చేసుకోవాలి బాగా. బటర్ యూజ్ చేస్తే ఫ్లేవర్ అనేది బాగుంటుంది, టేస్ట్ కూడా మంచిగా అనిపిస్తుంది. ఆయిల్ ఇలా కూడా వేసుకోవచ్చు, కాకపోతే అంత మంచిగా ఉండదు. బటర్ వేసుకోవడం వల్ల టేస్ట్ బాగా వస్తుంది. మంచిగా గోల్డ్ కలర్లో రోస్ట్ అవ్వాలి బ్రెడ్ అనేది. ఇలా చేసి పెట్టారంటే పిల్లలు మరీ కావాలని కూడా మళ్ళీ చేపించుకొని తింటారు. అంత బాగుంటుంది. సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. ఒకసారి ట్రై చేయండి కంపల్సరీ. ఎలా వచ్చిందో నాకు ఒక చిన్న కామెంట్ చేయండి, ఓకేనా? చూసారా, మంచి గోల్డ్ కలర్లో రోస్ట్ చేసుకోవాలి బ్రెడ్స్ అన్నీ. అదేవిధంగా అన్నీ అలానే చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా అన్నీ రోస్ట్ చేసేసి పెట్టుకోండి. నేను 5 బ్రెడ్స్కి 4 ఎగ్స్ తీసుకుంటున్నాను, సరిపోతుంది. ఇందులో ఆనియన్స్, పచ్చిమిర్చి అలాంటివి ఏమి యూజ్ చేయట్లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే అవన్నీ ఉండడం వల్ల పిల్లలు అనేటోళ్ళు లైక్ చేయరు, తినరు వాళ్ళు. ఇలా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. కొంచెం అంత పసుపు యాడ్ చేసుకున్నాను, కారం కొంచెం వేసుకుంటున్నాను. టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. మొత్తం మిక్స్ చేసేయండి, బాగా కలవాలి. నేను బ్లెండర్ తోటి అయితే మిక్స్ చేస్తున్నాను. బ్లెండర్ అవైలబుల్గా లేని వాళ్ళు స్పూన్ తోటైనా చేసుకోవచ్చు. మంచిగా మిక్స్ చేసుకోండి. చూసారా, అలా మొత్తం అన్నీ కలిసిపోవాలి అందులో. స్టవ్ ఆన్ చేస్తున్నాను. మళ్ళీ ప్యాన్ హీట్ అయ్యాక మళ్ళీ దానికి కొంచెం అంత బటర్ యాడ్ చేసుకోండి. బ్రెడ్ అనేది ఆ ఎగ్ దాంట్లో డీప్ చేయండి.
డీప్ చేసి ప్యాన్ మీద వేసేయండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. కంపల్సరీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు ఒక కామెంట్ చేయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకోవచ్చు, కాకపోతే పిల్లలు ఇష్టంగా తినరు కదా. ఎలా చేసుకోండి, అందరు తినొచ్చు ఈజీగా, చాలా బాగుంటుంది, సింపుల్గా అయిపోతుంది. టూ సైడ్స్ మంచిగా కాలాలి ఫ్రెండ్స్. లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. చూసారా ఎలా ఉందో. చూసారా ఎంత బాగుందో కదా. మా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నారు. నేను ఎప్పుడైనా ఇలానే చేస్తాను. సేమ్ అదే విధంగా అన్నీ అలానే వేసుకోండి. కొంచెం అంత వేస్తున్నాను పైన. మా పాప కొంచెం ఎక్కువ ఎగ్ కావాలని అడిగింది, కొంచెం అంతా పైన వేసేసా. స్కూల్ నుండి రాగానే చేసేసి పెట్టండి పిల్లలకి, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు వాళ్ళైతే. కొద్దిగా ఎక్కువ కావాలి ఎగ్ అని అంటే ఇలా స్పూన్ తోటి దానిపైన స్ప్రెడ్ చేయండి. ఎగ్ అనేది దానికి కొంచెం ఎక్కువగా ఉంటుంది. దీని కాంబినేషన్ టమాటా సాస్ కానీ గ్రీన్ చట్నీ కానీ వేసుకొని తినండి, చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే టమాటా సాస్ తోటే వేసాను పిల్లలకి, వాళ్ళకి టమాటా సాస్ తోటి తినడం చాలా ఇష్టం. చూడండి వాళ్ళు తింటున్నారు వీడియో. మా ఇద్దరు పిల్లలు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నేను అది వాళ్ళు స్కూల్ నుండి వచ్చేసరికల్లా ప్రిపేర్ చేసి పెట్టాను. మా బాబు సాస్ ఎక్కువ తినడు, పాప బాగా తింటుంది. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ సబ్స్క్రైబ్ అనేది చాలా ఇంపార్టెంట్. మాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి మీరు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి, లైక్ చేయండి ఎలా వచ్చిందో. ఓకేనా, బాయ్. అంతవరకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.